హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పీ స్టడీ పాయింట్. సో ఫేజ్ 12 ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందేమో. సో నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు ఏవైతే ఉన్నాయో టోటల్ మన రీజనల్ వైడ్ సో 45+ మనము ఎలిజిబుల్ అవుతాం అనమాట. అంటే ఆ 45+ పోస్టులకి ఏది ఎక్స్పీరియన్స్ అయితే అడగరు అనమాట. సో అది కూడా డీటెయిల్స్ నేను ఇచ్చాను లాస్ట్ క్లాస్లో. కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అనమాట లింక్, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చాలా డౌట్స్ అడుగుతున్నారు ఫేజ్ 12 ఎగ్జామ్స్ రిలేటెడ్. ఎందుకంటే ఇది క్లమ్జీగా ఉంటుందన్నమాట. మనకి లైక్ ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ ఎలా ఉంటుందో అంటే ఇండివిజువల్గా అలా ఉండదు ఇక్కడ. సో ఇక్కడ ఆల్ పోస్ట్ వాళ్ళకి, అన్ని రీజన్ వాళ్ళకి అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడుగుతారు. డిఫరెంట్ పోస్టులు రావడం వల్ల క్లమ్జీ అవుతుంది. అక్కడ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, అంటే దేనికి అప్లై చేయాలి, ఏంటి, ఎలా అన్నట్టు. సో మ్యాక్సిమం అన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి చూద్దాము ఈ క్లాస్లో, ఓకేనా. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఆల్రెడీ 26th నుంచి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు మనకి 8th March, అంటే ఇంకా 10 days ఉంది మనకి. 10 daysలో టైం తీసుకొని ఒక 2-3 days మీరు ఎప్పుడైనా అప్లై చేయొచ్చు. లేదా ఆల్రెడీ మీకు ఐడియా వచ్చేసింది ఏ పోస్టులు అప్లై చేయాలి అంటే మీరు ఇప్పుడైనా కూడా అప్లై చేసేయచ్చు అనమాట, ఓకేనా. సో లేదు ఇంకా కొంచెం అనలైజ్ చేయాలి పోస్టులు, ఇంకా ఎక్స్పీరియన్స్ లేనివి వెతకాలి అండ్ మనకి సూటబుల్ అయ్యేది మన రీజియన్లో ఎలా ఏంటి అంటే ఇంకా కొంచెం టైం తీసుకొని 1-2 daysలో మ్యాక్సిమం అప్లై చేసేసేయండి. అప్లికేషన్ కరెక్షన్ అంటే ఏదైనా మనం మిస్టేక్ చేసినప్పుడు మనకి 2 days ఎక్స్టెన్షన్ ఇస్తారు. మనకి మేలో ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఓవర్వ్యూ అనమాట, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హూ ఆర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ అప్లై అంటే ఫేజ్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనకి ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టే మనకు ఆల్ ఇండియాలో, ఓకేనా. సో మనకు అన్ని రీజియన్స్లో అన్ని డిఫరెంట్ పోస్టులు ఉంటాయో ఫేజ్ ఎగ్జామ్స్ అనే ఒక నేమ్ పెట్టి దాంట్లో ఓపెనింగ్స్ ఇస్తూ ఉంటారనమాట, ఓకేనా. సో దీంట్లో అన్ని టైప్ ఆఫ్ జాబ్స్ మిక్స్డ్గా ఉంటుంది, ఓకేనా. మనకి నార్మల్ కుక్ నుంచి, ఓకేనా, వంట చేస్తూ ఉంటారు కదా కుక్, అక్కడ నుంచి మనకి ద మెయిన్ లెవెల్ 6, ఓకేనా. సో L6 పోస్టుల వరకు ఉంటాయన్నమాట. L1 నుంచి L6 వరకు ఎవ్రీథింగ్ ఇక్కడ. సో డిపెండ్స్ ఆన్ పోస్ట్. సో మనకి ఏదైతే లైక్ మనకి గ్రౌండ్ లెవెల్ స్టార్టింగ్ విత్ L1 అనుకోండి, ఎంటీఎస్, దీనికి మనకి 10th ఎలిజిబిలిటీ ఉంటే చాలు, 10th క్లాస్ క్వాలిఫై అయితే చాలు, దానికి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. కొన్ని పోస్టులకి మనకి 10+2 అడుగుతారు, ఓకేనా. ఇంటర్మీడియట్ మన లాంగ్వేజ్లో మాట్లాడుకున్నట్లయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. పోస్టులకి మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. సో ఇంకా కొన్ని పోస్టులకి గ్రాడ్యుయేషన్లో స్పెసిఫిక్ థింగ్స్ అడుగుతారు. బీటెక్ అవ్వచ్చు, బీఏ అవ్వచ్చు, బీఎస్ అవ్వచ్చు, బయాలజీ, జువాలజీ, ఇలా డిఫరెంట్ అడుగుతారనమాట. అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఓపెనింగ్స్ ఫేజ్ ఎగ్జామ్స్లో ఉంటుంది, ఓకేనా. సపోజ్ నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, నేను నార్త్ రీజియన్లో ఎంటీఎస్ పోస్ట్ అప్లై చేయొచ్చా అంటే, సో ఎంటీఎస్ మనకి 10th లెవెల్ కాబట్టి డెఫినెట్లీ నేను అప్లై చేయొచ్చు. నేను డిగ్రీ చేశానంటే నేను 10th ఇంటర్ కంప్లీట్ చేసుకునే కదా నేను డిగ్రీ చేస్తుంటాను. సో 10th లెవెల్ పోస్ట్ 10th క్వాలిఫికేషన్ అడుగుతున్నారు కాబట్టి నేను 10th కూడా అప్లై చేయొచ్చు. సో సేమ్ ఎంటీఎస్ పోస్టే నాకు సౌత్ రీజియన్లో కూడా కనిపించింది, అక్కడ కూడా నేను అప్లై చేయాలంటే చేసేయచ్చు, మీరు అక్కడ కూడా అప్లై చేసేయచ్చు, ఎన్ని అయినా చేసుకోవచ్చు. మీరు పోస్ట్ ఒకటే మనం వెతకాలేమా. సో ఆ పోస్ట్కి మనం మ్యాచ్ అయింది అంటే మనం 10th ఇంటర్ ఇలా, సో మనం గ్రాడ్యుయేషన్ చేసేయంటే మనము 10th లెవెల్ అప్లై చేయొచ్చు, ఇంటర్, గ్రాడ్యుయేషన్ 3 లెవెల్ పేపర్స్ మనం అప్లై చేయొచ్చు అనమాట. దీంట్లో రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు, ఓకేనా. ఐ హోప్ ఇక్కడ మీకు క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్ని పోస్టులకి అప్లై చేయొచ్చు, ఓకే. సో ఇప్పటి వరకు ఇక్కడ ఏం లిమిట్ లేదమ్మా, ఇన్నే పోస్టులు అప్లై చేయాలి, సో మీరు ఒకటే పోస్ట్ అప్లై చేయాలి, 2 పోస్టులు లేదా 5 పోస్టులు అప్లై చేయాలి, అలా ఏం లేదు. మీరు 100 మ్యాచ్ అయినా 100 పోస్టులు అప్లై చేయండి. మరి 100 times ఎగ్జామ్ రాయాలి అంటే లేదమ్మా, అన్నిసార్లు అవసరం లేదు. మనకి 10th లెవెల్ పేపర్ ఒకటే ఇవ్వాలి. సపోజ్ ఎగ్జాంపుల్ కేర్ఫుల్గా వినండి, ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉన్నారు స్టూడెంట్స్. ఇప్పుడు నార్త్ రీజియను, సౌత్ రీజియను, వెస్ట్ రీజియను, ఈస్ట్ రీజియన్ అనుకోండి, ఓకేనా. సో మన ఇండియాలో 4 regions, ఇలా మెయిన్ రీజియన్స్ ఇలా అనుకోండి. ఇప్పుడు నార్త్ రీజియన్లో 10th లెవెల్ది ఒకటి, సౌత్ రీజియన్లో 10th లెవెల్ది ఒకటి, ఇక్కడ 10th క్లాస్ అనుకోండి, ఓకేనా. వెస్ట్ రీజియన్లో మీరు 2 పోస్టులు, ఆ 2 పోస్టులు మనకి ఇంటర్మీడియట్ అడుగుతున్నారు, ఓకేనా. అండ్ ఈస్ట్ రీజియన్లో 2 పోస్టులు అనుకోండి, ఇది గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. సో నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నేను ఈ పోస్టులన్నీ నాకు సూటబుల్ అని నేను తీసాను అనమాట, లిస్ట్ తీసి ఈ పోస్టులన్నీ నాకు సూట్ అయితే ఇక్కడ నేను అప్లై చేయాలి. సో టోటల్గా నేను అప్లై చేయాలి ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ ఒకటి, అంటే 6 పోస్టులు. సో 6 పోస్టులకి 6 different ఫామ్స్ అనేది అప్లై చేయాలన్నమాట,
ఓకేనా. ఇప్పుడు నేను ఎగ్జామ్స్ ఎన్ని రాయాలి, 6 పోస్టులు అప్లై చేయాలని 6 టైమ్స్ రాయాలా అంటే లేదు మా, అవసరం లేదు. మీరు 3 పేపర్స్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. 10th లెవెల్ ఒక పేపరు, ఇంటర్ లెవెల్ ఒక పేపరు, గ్రాడ్యుయేషన్ లెవెల్ ఒక పేపర్. సపోజ్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దీని కట్ ఆఫ్ 100 మార్క్స్ పెట్టారు. సో ఇక్కడ నార్త్ రీజియన్కి 90 కట్ ఆఫ్ పెట్టారు, సౌత్ రీజియన్కి 120 కట్ ఆఫ్ పెట్టారు. మీకు 100 మార్క్స్ వచ్చాయి. ఓకేనా. 10th లెవెల్ పేపర్ ఇచ్చారు, ఒకే పేపర్ 100 మార్క్స్ వచ్చాయి. సో మీకు ఇక్కడ సౌత్ రీజియన్ 120 కాబట్టి ఈ కట్ ఆఫ్ మీరు రీచ్ అవ్వలేదు అంటే ఈ పోస్ట్ మీకు రాదు. నార్త్ రీజియన్ 90 పెట్టారు, దీనికి ఎలిజిబుల్, ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్, ఫైనల్ సెలెక్ట్ అవుతారనమాట. సో వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్ ఉంటే స్కిల్ టెస్ట్, ఆ తర్వాత మీకు జాయినింగ్ ఇస్తారు. ఇలా జరుగుతుంది. ద సేమ్ మీకు +2 కూడా. సో మీరు 2 అప్లై చేసినా కూడా ఒకే ఎగ్జామే ఇవ్వాలి. ఆ కట్ ఆఫ్కి మీరు రీచ్ అవ్వాలన్నమాట. సేమ్ గ్రాడ్యుయేషన్కి కూడా. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మనం 3 పేపర్స్ మాత్రమే ఇవ్వాలి. మీరు 100 పోస్టులు అప్లై చేసినా కూడా డిఫరెంట్ 3 మాత్రమే పేపర్స్ ఇవ్వాలి. సపోజ్ నా క్వాలిఫికేషన్ 10th అనుకోండి. సో 10th లెవెల్లో నేను డిఫరెంట్ పోస్టులకి అప్లై చేశాను వేరే రీజియన్స్లో. సో నేను ఎన్ని పేపర్లు ఇవ్వాలి, ఒకే పేపరే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్ 3 కదా, 3 days ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ డే 10th పెడతారు, తర్వాత ఇంటర్, తర్వాత గ్రాడ్యుయేషన్. ఒకే డేలో 10th, ఇంటర్ 2 పెట్టారనమాట. ఓకేనా. సో ఇది మనకి అడ్వాంటేజ్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెవెల్ ఆఫ్ పేపర్ పెడతారు. ఓకేనా. సో ఇక్కడ మీరు టైం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఫైన్. అండ్ ఎన్ని పోస్టులకి, అన్లిమిటెడ్ పోస్టులకి మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఫైన్. సో ప్రతి పోస్ట్కి ఫామ్ ఫిల్ చేయాలా అంటే ఎస్, డెఫినెట్లీ ఫిల్ చేయాలి. సో మీరు 10 పోస్టులకు అప్లై చేశారు అంటే 10 డిఫరెంట్ ఫామ్స్ అప్లై చేయాల్సినదే, ఆ పోస్ట్ కోడ్ని మెన్షన్ చేసి. అండ్ ఇంకొకటి, ఎవరైతే మీరు మెయిల్ అబ్బాయిలు జనరల్ ఓబీసీ ఉన్నారో వాళ్ళకి 100 రూపీస్ ఫీ పే చేయాలి అనమాట. అండ్ అమ్మాయిలకి, SC/ST కేటగిరీ వాళ్ళకి, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి, ఫిజికల్లీ డిసేబుల్ వాళ్ళకి, వీళ్ళకి అవసరం లేదు. మీరు 100 పోస్టులు అప్లై చేసినా కూడా 0 ఫీజ్. మీరు జస్ట్ ఆన్లైన్లోకి వెళ్ళి అప్లికేషన్ అనేది ఫిల్ చేసి అప్లై చేయాలన్నమాట. ఓకేనా. దట్స్ ఆల్. అబ్బాయిలకి మాత్రమే, అది కూడా దట్టు జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 100 రూపీస్ అనేది ఫీ పే చేయాలి. మీరు 10 పేపర్స్ అప్లై చేస్తున్నారు జనరల్ ఒక అబ్బాయి అంటే 10 times 100 పే చేయాలి. 1000 రూపీస్ మీకు ఫీజు అవుతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ కూడా మనకి ఇచ్చారు చూడండి, క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పే ఫర్ ఈచ్ కేటగిరీ సెపరేట్లీ, పే ఫీ ఫర్ ఈచ్ కేటగిరీ ఆఫ్ పోస్ట్. ఓకేనా. సో ఇది మనకి అఫీషియల్ నోటీస్లోనే ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 10th, ఇంటర్, డిగ్రీ వేరే జోన్స్కి అప్లై చేయొచ్చా? ఎస్. మీరు ఎన్ని పోస్టులకైనా, ఎన్ని డిఫరెంట్ స్టేట్లైనా, ఎన్ని డిఫరెంట్ జోన్స్ అయినా మీరు అప్లై చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మీకు ఏం రెస్ట్రిక్షన్స్ లేవన్నమాట. బట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి వేరే జోన్స్కి అప్లై చేస్తే సెంటర్ ఎక్కడ వస్తుంది? సో మనకి సపోజ్ నేను సౌత్ స్టేట్, ఓకేనా. సో నేను సౌత్ స్టేట్, నేను ఎక్కడో నార్త్ రీజియన్ ఒక పోస్టు, ఈస్ట్ రీజియన్ ఒక పోస్టు, ఇంకా సమ్ అదర్ రీజియన్ ఇంకొక పోస్ట్ అప్లై చేశాను అనుకోండి. సో నేను ఎక్కడ ఏది పోస్ట్ అప్లై చేసినా, నేను ఈ అప్లై చేసినప్పుడు ఇక్కడ మనకి సెంటర్ ప్రిఫరెన్స్ అనేది అడుగుతుంది. ఆ సెంటర్ ప్రిఫరెన్స్లో నేను నా నియర్ బై పెట్టుకుంటాను. హైదరాబాద్ పెట్టుకుంటాను, కర్నూలు పెట్టుకుంటాను, ఇంకా వాట్ ఎవర్ దట్ మనకి సౌత్ రీజియన్స్లో ఏది నియర్ బై ఉంటే అది నేను పెట్టుకుంటాను. అక్కడే నాకు 99.9% అదే మనకి సెంటర్ వస్తుందన్నమాట. నార్త్ రీజియన్లో ఒక పోస్ట్ అప్లై చేస్తున్నారు, ఈస్ట్ రీజియన్లో ఒకటి. సో రెండింటికి ఒకే సెంటరే పెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ మీరు సపోజ్ కర్నూలు ఇస్తే ఇక్కడ కూడా కర్నూలు ఇవ్వండి, ఇక్కడ హైదరాబాద్ అంటే ఇక్కడ హైదరాబాద్, అక్కడ విజయవాడ అంటే ఇక్కడ విజయవాడ. సో అదే మీరు ఏ పేపర్ అప్లై చేసినా కూడా మీరు 10 డిఫరెంట్ జోన్స్లో 10 డిఫరెంట్ పేపర్స్ అప్లై చేసినా కూడా సెంటర్ ప్రిఫరెన్స్ ఏదైతే ఫస్ట్ పెట్టుకుంటారో మ్యాక్సిమం అదే వస్తుందన్నమాట, 99.9%. ఓకేనా. సో సెంటర్ మన నియర్ బైనే వస్తుంది, మనం ఏది ఫిల్ చేస్తామో అదే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనము తెలుగులో ఎగ్జామ్ రాయొచ్చా అని. నోమా, మనకి నార్మల్లీ MTS ఒకటే మనకి తెలుగులో రాయడానికి మనకి వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. రీసెంట్లీ మనకి CHSL కూడా అలౌ చేశారనమాట తెలుగులో రాయడానికి. బట్ ఇంకా ఫేజ్ ఎగ్జామ్స్లో ఆ ఫెసిలిటీ రాలేదు. 10th లెవెల్ అప్లై చేసినా, ఇంటర్ అప్లై చేసినా, గ్రాడ్యుయేషన్ లెవెల్ అప్లై చేసినా మనకి ఈదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాత్రమే పేపర్ డిస్ప్లే అవుతుందన్నమాట. ఓకేనా. అండ్ ఇంకొక డౌట్ అడుగుతున్నారు, ఒకవేళ మనం నార్త్ రీజియన్ ఏదైనా సపోజ్ ఎగ్జాంపుల్ నార్త్ రీజియన్లో ఏదైనా పోస్ట్ రాసాం, దానికి ఎలిజిబుల్, దాన్ని సెలెక్ట్ అయితే మనకి అక్కడ లాంగ్వేజ్ టెస్ట్ పెడతారా అట్లా అని అడిగారనమాట. ఈవెన్ నేను కూడా సెర్చ్ చేశాను. సో నాకు నోటిఫికేషన్లో ఏం కనిపించింది అంటే, సో candidates on the final selection may be allotted to the state UT zone by the concerned user ministry or department at office
ఎగ్జాంపుల్ ఇలాగే అనుకోండి, నేను ఒక ఢిల్లీలో పోస్ట్ అప్లై చేశాను. సో అక్కడ నా ఢిల్లీలో ఏ డిపార్ట్మెంట్ అయితే నేను సెలెక్ట్ అయ్యానో ఆ డిపార్ట్మెంట్ వల్ల అక్కడ నాకు రిక్రూట్ చేస్తారు. సో ఇక్కడ వీళ్ళు అంటున్నారు, సచ్ క్యాండిడేట్ మే బీ రిక్వైర్డ్ టు అక్వైర్ ద ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద అలాటెడ్ స్టేట్ జోన్, కన్ఫర్మేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ టు ద అలాటెడ్ పోస్ట్ బై ద కన్సర్న్ యూజర్, డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ. అంటే మనము అక్కడ ఏదైతే లాంగ్వేజ్ మాట్లాడతారో అది మనం అక్వైర్ చేసుకోవాలి. సో వీళ్ళకి ముందే మనకి మ్యాండేటరీగా మనకి వచ్చి ఉండాలి అని ఇక్కడేం దీని మీనింగ్ రాదు. సో మనం వన్స్ అక్కడ అలాట్ అయిన తర్వాత ఆ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే మాట్లాడతారో, ఢిల్లీ అంటే హిందీ మాట్లాడతారు, ఆ హిందీ లాంగ్వేజ్ని నేను అక్వైర్ చేసుకోవాలన్నమాట. నేను లెర్న్ చేసి నేను మాట్లాడాలి. సో వీళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, బిఫోర్ మనం పోస్టింగ్కి ముందే మీరు ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతాము అలాంటిది ఏం లేదు. మీరు అంత ఎక్కువ థింక్ చేయకండి. వన్స్ మనకు అలొకేట్ అయిన తర్వాత మనం అక్కడ లాంగ్వేజ్ మనం అక్వైర్ చేసుకోవాలి. దట్స్ ఆల్. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెబ్సైట్ చేంజ్ అయినప్పటి నుంచి మనకి లైవ్ ఫోటో అప్లోడ్ అనేది మనకు వచ్చిందనమాట. సో లైవ్ ఫోటో అప్లోడ్ అంటే మనం అప్లై చేసినప్పుడే మనము అది లైవ్ అనేది ఫోటో తీసుకుంటుంది. సో ఆ ఫోటో ఎలా ఉండాలి ఏంటి అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. వైట్ గుడ్ లైట్ ఉండాలి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మనకి నార్మల్ సెకండ్ పర్సన్ చూసినా కూడా మన ఫోటో క్లియర్గా కనిపించాలి అనమాట. మన బ్యాక్గ్రౌండ్ మన మొత్తం లైట్ మనకు బ్లర్ కాకుండా డార్క్ రాకుండా, అంటే ఫోటో విజిబిలిటీ ఉండాలి. అలాంటి ప్లేస్లో మనం నిలబడి మనం ఫోటో అనేది తీసుకోవాలన్నమాట. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చేశారు. ఫైన్. అండ్ యాజ్ వెల్ as మన సిగ్నేచర్ కూడా క్లియర్గా ఉంది. ఐ హోప్ ఆల్ డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా స్టిల్ ఏదైనా మీ మైండ్లో డౌట్స్ ఉందంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.